ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ దొండకాయలు పెద్ద సైజు ముక్కలు అన్నమాట, ఫ్రైకి అనమాట. అంటే ఇది వెరైటీకి చేద్దామని చెప్పేసి చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, సాల్ట్, కారం అన్నమాట. ఇది ఆయిల్ పొయ్యి మీద ఉందన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి పసుపు, సాల్ట్ కొంచెం సరిపడా, కారం కూడా సరిపడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి మా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలిపేసుకుని ఫ్రై చేసేసుకోవడం. మేము దీనికి రసం పెట్టుకోవటం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దొండకాయ ఫ్రై ఇది ఒక టైప్ అనమాట. సరిపడా ఆయిల్ పోస్తాం అన్నమాట ఫ్రెండ్స్. అది ఈ విధంగా అంటే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కలిపేస్తాం కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవడం అన్నమాట. అన్నీ వేసుకోవడం అన్నమాట. ఈ విధంగా వేసేసుకొని దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కదుపుతూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్ దీనికి, ఈ ఫ్రైకి. అందులో ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర పౌడరు, ఒక స్పూన్ ఏమో ధనియా పౌడరు కలిపేసామన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడేమో ఎండు కొబ్బరి ఇద్దరు కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాం అన్నమాట. దొండకాయ ఇది ఒక టైప్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది జీలకర్ర పౌడర్ ఒక చెంచా, ధనియాల పౌడర్ ఒక చెంచా అన్నమాట. ఇది దొండకాయ ఫ్రై అయిపోయిందనమాట. కర్రీ కంప్లీట్గా చూడండి ఇలా వస్తుంది అనమాట. దీనికి ఏంటంటే ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసేసి అప్పటికప్పుడు కలిపేసేసుకుని బాణీ పెట్టేసేసి అందులో ఆయిల్ పోసేసి సరిపడా అది సన్న సెక మీద ఫ్రై చేసేసుకోవటం అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీనికి ఏంటంటే ఏదో పప్పుచారు అయినా బాగుంటుంది, లేకపోతే టమాటా రసం అయినా బాగుంటుంది అనమాట. చింతపండు చారు అయినా సరే. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయ ఫ్రై అనమాట ఇది. దీంట్లో ఏంటంటే ఎండు కొబ్బరి తురుము కూడా లాస్ట్లో వేసాం. దీంట్లో ఏంటంటే జీలకర్ర పౌడరు ఒక స్పూనుడు, ధనియాల పౌడరు ఒక స్పూనుడు వేసాం అనమాట ఫ్రెండ్స్. అది